కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ రఫాపై దాడిని కొనసాగించాలని నిర్ణయించుకున్న ఇజ్రాయెల్ ఆ దిశగా వేగంగా కదులుతోంది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడీఎఫ్ యుద్ద ట్యాంకులు గాజా వైపున ఉన్న రఫా క్రాసింగ్ ను ఆక్రమించగా ఇవాళ పలు చోట్ల దాడులు చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐడీఎఫ్ విడుదల చేసింది. గాజాలో రఫా ప్రాంతం హమాస్ కు చివరి ప్రధాన కోట అని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇందులో హమాస్ మిలిటెంట్ గ్రూప్ నకు చెందిన 24 బెటాలియన్లలో 18 నిర్వీర్యం చేసినట్టు తెలిపింది. రఫాలో హమాస్ ఉన్న 4 బెటాలియన్లపై తమ సైన్యం తప్పనిసరిగా దాడులు చేస్తుందని పేర్కొంది. రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించాయని నెతన్యాహు ప్రభుత్వం చెబుతోంది. తమ సైనికులు 4 మృతి చెందడంతోనే ఈ ఆపరేషన్ను ఐడీఎఫ్ ప్రారంభించిందని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్ట్ నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల పాలస్తీనా ప్రజలు ఆకలితో మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.